అలాగే అల్లూరి సీతారామరాజు ప్రధాన కేంద్రం అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 1 అరకు, ఆప్షన్ 2 పార్వతీపురం, ఆప్షన్ 3 పాడేరు, ఆప్షన్ 4 నర్సీపట్నం. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్న 13 జిల్లాలని ఏంటంటే 26 జిల్లాలుగా మార్చేశారు. ఆ 26 జిల్లాల యొక్క ప్రధాన కేంద్రాలు కూడా ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ అల్లూరి సీతారామరాజు యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఆప్షన్ 3 పాడేరు. ఇది ఒకటే కాకుండా చూడండి, మనకి ఈ క్వశ్చన్ ఇస్తాడనే చెప్పలేం కదా మా ఎగ్జామ్లో. దీనికి రిలేటెడ్గా ఇంకా వేరే క్వశ్చన్ మార్చొచ్చు. అంటే అల్లూరి సీతారామరాజు ప్రధాన కేంద్రం లాస్ట్ ఇయర్ అడిగారు అంటే ఈ ఇయర్ వేరే డిస్టిక్ యొక్క ప్రధాన కేంద్రం అంటే హెడ్ క్వార్టర్ అనేది అడగొచ్చు. సో మనం దాంతో పాటు రిమైనింగ్ 25 ఉంటాయి కదా, మొత్తం 26 జిల్లాల యొక్క ప్రధాన కేంద్రాలు కూడా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం ప్రధాన కేంద్రాలు ఏంటి ఉన్నాయో. చూడండి 26 జిల్లాలు అల్లూరి సీతారామరాజు ఉంది కదమ్మా. అల్లూరి సీతారామరాజు హెడ్ క్వార్టర్ ఏమని చెప్పాము, పాడేరు. అలాగే అనకాపల్లి యొక్క ప్రధాన కేంద్రం ఏంటంటే హెడ్ క్వార్టర్ అనకాపల్లికి అనకాపల్లినే. అలాగే అనంతపురం ఉంది కదా, అనంతపురం కూడా అనంతపురమే హెడ్ క్వార్టర్ ఉందమ్మా. అన్నిటికీ చేంజ్ అవ్వవు, కొన్ని మాత్రమే చేంజ్ అయ్యాయి. అన్నమయ్య ఉంది కదా, అన్నమయ్యకైతే రాయచోటి. అన్నమయ్య డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, రాయచోటి. బాపట్లకి బాపట్లనే ఉంది. అలాగే చిత్తూరుకి చిత్తూరునే హెడ్ క్వార్టర్. అలాగే తూర్పుగోదావరి ఉంది కదమ్మా, తూర్పుగోదావరికి వచ్చేసి హెడ్ క్వార్టరు రాజమండ్రి. దీన్ని అప్పట్లో రాజమహేంద్రవరం అని పిలిచేవారు, రాజమండ్రి. ఏలూరుకి వచ్చేసి ఏలూరే ఉంటుందమ్మా. అలాగే గుంటూరు ఉంది కదా, గుంటూరు యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి నరసరావు. గుంటూరుకి గుంటూరే. అలాగే కాకినాడకి కాకినాడే. కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటారు కదా, దానికి వచ్చేసి అమలాపురం. కోనసీమ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, అమలాపురం. కృష్ణా ఉంది కదా, కృష్ణాకి వచ్చేసి మచిలీపట్నం. మచిలీపట్నాన్ని పూర్వము మైసోలి అని పిలిచేవారు. కర్నూలు ఉంది కదా, కర్నూలుకి హెడ్ క్వార్టర్ కర్నూలే. దీనిని పూర్వం ఏమని పిలిచేవారంటే కర్నూలుని కందవోలు అని పిలిచేవాళ్ళు. అలాగే నంద్యాల ఉంది కదా, నంద్యాల అనేది నంద్యాలనే హెడ్ క్వార్టర్. చూడండి ఇక్కడ 14 అయ్యి నెక్స్ట్ 12 నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇంకొకసారి చూడమ్మా, అల్లూరి సీతారామరాజు యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, పాడేరు. అనకాపల్లికి అనకాపల్లినే. అలాగే అనంతపురంకి అనంతపురం. అన్నమయ్య డిస్టిక్కి రాయచోటి. అలాగే బాపట్లకి బాపట్లనే. చిత్తూరు చిత్తూరు. నెక్స్ట్ తూర్పుగోదావరి రాజమండ్రి. ఏలూరుకి ఏలూరు. గుంటూరుకి గుంటూరునే. కాకినాడకి కాకినాడే. అలాగే కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటారు కదా, దానికి వచ్చేసి అమలాపురం. కృష్ణాకి మచిలీపట్నం. కర్నూలుకి కర్నూలు. నంద్యాలకి నంద్యాలనే. ఈ 14 అయ్యాయి. నెక్స్ట్ 12 చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఎన్టీఆర్ ఉంది కదా, ఈ ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసి హెడ్ క్వార్టర్ ఏంటంటే విజయవాడమ్మ. విజయవాడ. పల్నాడుకు వచ్చేసి నరసరావుపేట. పార్వతీపురం మన్యంకి వచ్చేసి పార్వతీపురమే. పిపిఎం అంటే పార్వతీపురం. ప్రకాశంకి ఒంగోలు. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది కదా, దీనికి నెల్లూరు. నెక్స్ట్ శ్రీ సత్యసాయి ఉంది కదా, శ్రీ సత్యసాయి జిల్లాకి పుట్టపర్తి. శ్రీకాకుళంకి శ్రీకాకుళంనే. అలాగే తిరుపతికి సేమ్ యాజ్ తిరుపతి. నెక్స్ట్ విశాఖపట్నంకి విశాఖపట్నం. విజయనగరం కూడా విజయనగరమే ప్రధాన కేంద్రం ఉంది. అలాగే పశ్చిమ గోదావరికి భీమవరం. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపకి కడపనే.
చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ డిస్టిక్ యొక్క ప్రధాన కేంద్రాల హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే ఎన్టీఆర్కి విజయవాడ, పల్నాడుకి నరసరావుపేట, పార్వతీపురంకి పార్వతీపురం, అలాగే ప్రకాశంకి ఒంగోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి నెల్లూరు, శ్రీ సత్యసాయికి పుట్టపర్తి, శ్రీకాకుళంకి శ్రీకాకుళం, తిరుపతికి తిరుపతి, విశాఖపట్నంకి విశాఖపట్నం, విజయనగరంకి విజయనగరం, అలాగే పశ్చిమ గోదావరికి భీమవరం. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపకు వచ్చేసి కడప. ఇవి 26 జిల్లాలు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాటిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏది? అంటే పెన్నా నది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రవహించదు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 నంద్యాల, ఆప్షన్ 2 వైఎస్ఆర్ కడప, ఆప్షన్ 3 సత్యసాయి, ఆప్షన్ 4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. మనకి ఈ పెన్నా నది అనేది ఎక్కడ పుట్టిందమ్మా? కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో పుడుతుంది. ఈ నందిదుర్గ కొండల్లో పుట్టిన పెన్నా నది అనేది ఎక్కడంటే మనకి సత్యసాయి జిల్లాలో ఎంటర్ అవుతుంది. సత్యసాయి జిల్లాలో ఎంటర్ అయ్యి సత్యసాయి నుంచి కడప, కడప నుంచి నెల్లూరు జిల్లాకు ప్రవహిస్తుంది. అక్కడ ఊటుకూరు అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలిసిపోతుందమ్మా. అలాంటి ఈ పెన్నా నది ఉంది కదా, ఈ పెన్నా నదిని నెక్స్ట్ పెన్నేరు అని కూడా పిలుస్తారు. మరి దీనికి కొన్ని ఉపనదులు ఉంటాయి. ఉపనదులు ఏంటంటే చూడండి, చిత్రావతి, అలాగే చెయ్యేరు, జయమంగళి, నెక్స్ట్ నగిలేరు ఉంటాయమ్మా. ఇవి పెన్నా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ చూడమ్మా, ఈ పెన్నా నది మనకి ఎక్కడ పుట్టింది? కర్ణాటకలోని నందిదుర్గం కొండల్లో పుట్టింది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఎక్కడ ప్రవేశిస్తుందంటే సత్యసాయి జిల్లాలో ప్రవేశిస్తుంది. సత్యసాయి జిల్లా నుంచి ఎక్కడికి? కడప, కడప నుంచి నెల్లూరు వెళ్ళి అక్కడ ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అంటే మరి నెల్లూరు అది పెన్నా నది అనేది ప్రవహించిన జిల్లా ఏది అని అంటే ఆప్షన్ 1 నంద్యాల. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? నంద్యాల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద అత్యంత దూరంలో ఉంటాయి మరియు ధ్రువాల వద్ద కలుస్తాయి. ఆప్షన్ బి అక్షాంశాలు ఎప్పుడు ఒకదానితో ఒకటి కలవవు. అలాగే ఆప్షన్ 4 అక్షాంశాలను మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. ఆప్షన్ డి అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. నిజానికి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బి అండ్ డి వస్తుంది, తను మర్చిపోయినట్లుంది. ఓకే, మా గూగుల్ వారు మర్చిపోయారు. ఆన్సర్ చూద్దాం. చూడమ్మా, మనకి అక్షాంశాలు ఉన్నాయి కదా, ఈ అక్షాంశాలు రేఖాంశాలు, భూమిపైన అక్షాంశాలు రేఖాంశాలు అనేవి కేవలం ఊహారేఖలు మాత్రమే, అంటే ఇమేజినరీ లైన్స్ మాత్రమే. అవి నిజానికి భూమి మీద అనేవి ఎక్కడక్కడ ఉండవు అనమాట. అయితే ఈ అక్షాంశాలు ఎన్ని ఉంటాయి? మనకి మొత్తంగా 181 ఉంటాయి. అంటే ఈక్వేటర్ ఉంది కదా, భూమధ్య రేఖతో కలుపుకొని మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత అంటే 181. అలాగే రేఖాంశాలు మొత్తం ఎన్ని? 360 ఉంటాయి ఈ రేఖాంశాలు. ఈ రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటారు. చూడండి, ఇక్కడ ఏంటి ఆప్షన్లో మనకు అక్షాంశాలని మధ్యాహ్న రేఖలు అంటారు కదా, అక్షాంశాలు కాదు, రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటారు. అంటే ఒక రేఖాంశంపై ఉండే ప్రాంతాలన్నిటికీ కూడా ఒకేసారి మధ్యాహ్నం అవుతుందన్నమాట. అందుకే రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అని అంటారు. అలాగే అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖకి సమాంతరంగా ఉంటాయి. సపోజ్ చూడండి, మనం భూమికి నమూనా గ్లోబ్ అని చదువుకున్నాం కదమ్మా, ఇలాగ ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీస్, అలాగే మనకి 23.5 ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటనమాట. ఇది ఇటు పైన ఉండేది అంటే ఇది ఉత్తరార్ధగోళము, ఇది దక్షిణార్ధగోళం. 0 డిగ్రీస్కి పైన అంటే 90 డిగ్రీస్ వరకు ఉంటుంది, 0 డిగ్రీస్కి కిందన 90 డిగ్రీస్ వరకు ఉంటుంది. 0 డిగ్రీస్ 90 వరకు పైన ఉండేది నార్థర్న్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళము, అలాగే కిందన ఉండేది సదర్న్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళం అంటారు. ఈ దక్షిణార్ధగోళంలో అనేది మనకి ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ ఉంటుంది, అంటే మకర రేఖ అంటారు. ఇది 23.5 డిగ్రీలు ఉంటుంది. అలాగే 66.5 డిగ్రీలు ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి ఆర్కిటిక్ వలయం అంటారమ్మా. అలాగే ఇటువైపు 90 డిగ్రీస్ ఉంటుంది కదా, ఇది ఉత్తరార్ధగోళం. ఇటువైపు 66.5 డిగ్రీలు ఉంటుంది కదా, ఇది 66.5 డిగ్రీలు అనేది అంటార్క్టిక్ వలయం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది దక్షిణ ధ్రువం 90 డిగ్రీస్. అయితే చూడండి, ఇవన్నీ ఉంటాయి కదమ్మా, వీటిని ఇలా ఉండే వాటిని ఏమంటారంటే అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు అనేవి కూడా ఎలా ఉంటాయి? ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఎప్పుడు కూడా కలవు అనమాట. చూడండి, మళ్ళీ రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ అనేది సమాంతరంగా ఉంటుంది, ఎప్పుడు కూడా కలవు అనమాట. మెయిన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ అనమాట ఈ అక్షాంశాలకి. అలాగే రేఖాంశాలు ఉంటాయి కదమ్మా, రేఖాంశాలు అనేవి ఇలా
ఇలా నిలువుగా ఉంటాయి, వీటినే అర్ధవృత్తాలు అంటారు ఈ రేఖాంశాలని. ఇవి ధ్రువాల వద్ద కలుస్తుంటాయి. అయితే ఈ ఒక రేఖాంశం వద్ద మనకి ఏ ప్రదేశంలో మధ్యాహ్నం అంటే ఏ ప్రదేశంలో ఉంటాయి ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఒకేసారి మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి రేఖాంశాలను మనం ఏమంటాము, మధ్యాహ్న రేఖలు అంటారు. అలాగే అక్షాంశాలు అనేవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద అత్యంత దూరంలో ఉంటాయి మరియు ధ్రువాల వద్ద కలుస్తాయి. ఇది ఆప్షన్ అనేది కాదమ్మా, ధ్రువాల వద్ద కలవనే కలవు, ఎందుకంటే అక్షాంశాలు ఎప్పుడూ కూడా కలవు. అలాగే అక్షాంశాలు ఎప్పుడు ఒకదానితో ఒకటి కలవవు, ఇది కరెక్టే. నెక్స్ట్ అక్షాంశాలని మధ్యాహ్న రేఖలు అని అంటారు, ఇది కాదు. వేటిని మనం మధ్యాహ్న రేఖలు అంటాము, రేఖాంశాలను మాత్రమే మధ్యాహ్న రేఖలుగా పిలుస్తారు. అలాగే అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. చూడండి, ఇవి భూమధ్య రేఖకి సమాంతరంగా ఉంటాయి, అలాగే అదృశ్య రేఖలను కూడా అంటారు. అంటే ఇవి జస్ట్ ఇమేజినరీ లైన్స్ మాత్రమే, భూమిపైన నిజానికి అక్షాంశాలు కానీ రేఖాంశాలు కానీ ఉండవన్నమాట. మనకి అంటే ప్రయోజనార్థం మనం ఆ ఇమేజినరీ లైన్స్ ని ఏర్పాటు చేసుకున్నాం అనమాట. ఈ అదృశ్య రేఖలు మాత్రం నిజానికి భూమిపైన అక్షాంశాలు రేఖాంశాలు అనేవి లేవు, కేవలం అదృశ్య రేఖలుగానే భావిస్తారు వీటిని. అంటే మనకి ఆప్షన్ బి కరెక్టే, ఆప్షన్ డి కూడా కరెక్టేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేరళ రాష్ట్రం ప్రధానంగా సహజ వృక్ష సంపద. చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, పర్వత ప్రాంతపు అడవులు, మడ అడవులు, ఉష్ణమండల సతత హరిత అడవులు, అలాగే ఉష్ణమండల ముళ్ళ అడవులు. వీటిలో కేరళలో ప్రధానంగా ఉండే సహజ వృక్ష సంపద ఏంటి అని అడిగారు. అయితే మనకి భారతదేశంలో శీతోష్ణ స్థితి, నేల, అలాగే అంటే నేల రకము, శీతోష్ణ స్థితి, వర్షపాతం ఆధారంగా మొత్తం అడవుల్ని భారతదేశంలో ఎన్ని రకాలుగా విభజించారంటే 5 రకాలుగా విభజించారు. అందులో ఫస్ట్ ఏంటంటే ఉష్ణమండల సతత హరిత అడవులు, అలాగే ఉష్ణమండల ముళ్ళ అడవులు, నెక్స్ట్ పర్వత ప్రాంతపు అడవులు, మడ అడవులు. 5th వన్ వచ్చేసి ఆకురాల్చే అడవులమ్మ. చూడండి, మనకి 5 రకాలు అన్నాం కదా, చూడండి ఈ 4 ఉన్నాయి కాబట్టి కింద 5 రాసిస్తాము. ఆకురాల్చే అడవులు, చూడండి అడవుల్ని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటేంటి వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి రిజర్వ్ అడవులు అంటారు కదా, రిజర్వ్ అడవులని, అలాగే అవి ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. నెక్స్ట్ ఇవేంటంటే శీతోష్ణ స్థితి, నేల, వర్షపాతం ఆధారంగా వీటిని భారతదేశంలో 5 రకాలుగా విభజించారు అడవుల్ని. అవి ఏంటి, ఫస్ట్ పర్వత ప్రాంతపు అడవులు, మడ అడవులు, ఉష్ణమండల సతత హరిత అడవులు, ముళ్ళ అడవులు, అలాగే ఆకురాల్చే అడవులు. అందులో చూడండి ఫస్ట్ వన్ ఉంది కదమ్మా, అంటే ఉష్ణమండల సతత హరిత అడవులు ఉంది కదా, ఇది ఏంటంటే దీని యొక్క వర్షపాతము 200 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా. వర్షపాతం ఎంత ఉంటుంది, 200 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే టెంపరేచర్, ఉష్ణోగ్రత వచ్చేసి ఎంత ఉంటుందంటే 22 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. చూడండి 200 సెంటీమీటర్స్ వర్షపాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా వర్షపాతం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కాబట్టి పచ్చగా ఉంటాయి, సంవత్సరం అంతా పచ్చగానే ఉంటాయి. కాబట్టి వీటిని సతత హరిత అడవులు. సతత అంటే తెలుగులో అర్థం ఎల్లవేళలా అని, హరిత అంటే పచ్చగా ఉండడం. సతత హరిత అడవులు అంటే ఎల్లప్పుడూ కూడా ఇవి పచ్చగానే ఉంటాయి అనమాట. కాబట్టి ఇలాంటి అడవులు వర్షపాతం ఎంతమ్మా దీనికి 200 సెంటీమీటర్స్, అలాగే టెంపరేచర్ ఎంత అంటే 22 degrees సెంటీగ్రేడ్ అనమాట. ఈ సతత హరిత అడవులు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. అలాగే అస్సాము, ఈశాన్య భారతదేశం, అంటే అస్సాం అంటే ఈశాన్య భారతదేశం అంటే అస్సాం అలా ఉంటుంది. అలాగే కేరళలో కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కేరళ పశ్చిమ కనుమల్లో కూడా ఇలాంటి అడవులు ఉంటాయి. మనకి కేరళ రాష్ట్రంలో ఉండే ప్రధాన వృక్ష సంపద ఏంటంటే ఉష్ణమండల సతత హరిత అడవులు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆకురాల్చే అడవులు ఉంది కదా, ఆకురాల్చే అడవులు వచ్చేసి దీనికి వర్షపాతం ఎంత ఉంటుందంటే 150 degrees సెంటీగ్రేడ్ ఉంటుందమ్మా. 150 సెంటీమీటర్స్ ఉంటుంది. వర్షపాతం అయితే 150 సెంటీమీటర్స్ ఉంటుంది. దీనికి ఏంటంటే వర్షం కొద్దిగా ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ ఉండే అడవులు ఏంటంటే వాటి యొక్క బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి ఆకులు అనేవి రాల్చేస్తూ ఉంటాయి అనమాట. చూడండి మనకి బాష్పీభవనం ఉంటుంది, బాష్పోత్సేకం ఉంటుంది. బాష్పీభవనం ఎవాపరేషన్ అంటే సముద్రాలు నదుల్లో ఉండే నీరు అనేది ఆవిరై పైకి పోతే దాన్ని బాష్పీభవనం ఎవాపరేషన్ అంటారు. అలాగే మొక్కల యొక్క ఆకులు అనేవి ఆకుల ద్వారా అంటే నీటిని పైకి కోల్పోవడాన్ని బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్ అంటారు. చూడండి అది ఎవాపరేషన్, ఇది ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం మొక్కల్లో అనేది మొక్కల్లోని ఆకుల్లో నీరు అనేది ఆవిరైపోతే దాన్ని బాష్పోత్సేకం అంటారు. అలాగే నదులు, చెరువులు ఉంటాయి కదా, ఆ సముద్రాలు, వాటిలో నీరు అనేది ఆవిరై పైకి వెళ్ళిపోతే దాన్ని బాష్పీభవనం అంటారు, ఎవాపరేషన్. ఇక్కడ ఆకురాల్చే అడవులు అనేవి అంటే నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఆకులు అనేవి రాల్చుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఆకురాల్చే అడవులు అని అంటారు. ఈ ఆకురాల్చే అడవులకి ఎక్కువగా మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ టేకు, సాలు, వేప ఉంటాయి కదా, ఈ చెట్లు అనేవి
ఎక్కువగా ఈ ఆకురాల్చ అడవుల్లో పెరుగుతాయి. అలాగే సతతహరిత అడవుల్లో మనకి ఏంటమ్మా మహాగని, ఇక్కడ మెయిన్ వృక్ష సంపద వచ్చేసి మహాగని, అలాగే ఎబోని, రోజ్ వుడ్, ఐవరీ వుడ్. మరి ఇలాంటి సతతహరిత అరణ్యాల్లో ప్రధానంగా పెరిగే జంతువులు ఏంటంటే లయన్ టేల్డ్ మకాక్, అంటే సింహపు తోక కలిగిన కోతి ప్రధానంగా ఈ సతతహరిత అరణ్య అడవుల్లో తిరిగే జంతువు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కోతితో పాటు సరీసృపాలును, అలాగే పాకే జంతువులు అంటారు కదా, సరీసృపాలు మరి కీటకాలు కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటుంది జంతు సంపద చూసుకునేటట్లయితే. ఇక్కడ చూడండి ఆకురాల్చ అడవులు అన్నాం కదా, ఇక్కడ వర్షపాతం ఎంత ఉంటుంది 150 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఈ అడవులు ఏంటంటే టేకు, అలాగే వెదురు, సాల్ చెట్లు అనేవి కూడా ఈ ఆకురాల్చ అడవులకి ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ పర్వత ప్రాంత అడవులు ఉంది కదా, అంటే పర్వత ప్రాంతాల్లో పెరిగే అడవుల్ని పర్వత ప్రాంత అడవులు అని అంటారు. ఇక్కడ చెట్లు ఎలా ఉంటాయంటే శృంగాకారంలో ఉంటాయి అనమాట, అంటే ఇలా సూది మొనలాగా ఆ చెట్లు ఉంటాయి. వీటిని కోనిఫెరస్ అడవులు అంటారు అనమాట, ఈ కోనిఫెరస్ అడవులు. మరి ఇక్కడ పెరిగే జంతువులు ఏంటి అని అంటే పర్వత ప్రాంతాల్లో మంచు చిరుత పెరుగుతుందమ్మా, మంచు చిరుత, ద్రౌప జింక అనేవి ప్రధానంగా ఉంటాయి జంతువులు. అలాగే ఇక్కడ మడ అడవులు చూసుకున్నట్లయితే సముద్రపు అలల చేత ప్రభావితమై మనకి ఆ చెట్లు అక్కడ పెరిగిన ప్రభావితం నీటిలో చెట్లు పెరిగినట్లయితే వాటిని మడ అడవులు, మాంగ్రూవ్స్ అంటారనమాట. మరి ఈ మడ అడవులు అనేవి భారతదేశంలో ఎక్కువగా ఎక్కడున్నాయంటే సుందర్బన్ డెల్టాలో ఉన్నాయమ్మా. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉంది కదమ్మా, కాకినాడలోని కోరంగి ఫారెస్ట్ అంటారు కదా, కోరంగి అనేది సెకండ్ ప్లేస్లో ఉందనమాట. అంటే మడ అడవులు వైశాల్యం పరంగా ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో అయితే సుందర్బన్ డెల్టాలో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్లో ఉన్నాయి. అలాగే ఆ మడ అడవులు కూడా సుందర్బన్ అడవులని అంటారు. అలాగే కోరంగి ప్రాంతంలో కాకినాడలోని కోరంగి ప్రాంతంలో ఉండే మడ అడవులు అనమాట సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ముళ్ళ అడవులు. ఈ మడ అడవులు ఏంటంటే ప్రధానంగా చేపలు ఎక్కువగా పెరుగుతాయి అనమాట. చూడండి ఇక్కడ ఏంటి అడవులు శ్వాస వేర్లు కలిగిన చెట్లు అనేవి బయటికి పెరుగుతాయి. నెక్స్ట్ మడ అడవుల్లో ప్రధానంగా జంతు సంపద ఏంటంటే చేపలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ముళ్ళ అడవులు అంటే ఇక్కడ వర్షపాతం అనేది 70 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుందమ్మా. ఈ 70 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఎప్పుడు కూడా పొడిగా ఉంటుంది. మరి ఈ ఉష్ణమండల ముళ్ళ అడవుల్లో చెట్లు ఏంటి అంటే తుమ్మ, నెక్స్ట్ బ్రహ్మజముడు, నాగజముడు, కాక్టస్ అంటారు కదా, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ వంటి చెట్లు అనేవి ఈ ఉష్ణమండల ముళ్ళ అడవుల్లో పెరుగుతాయి. చూడండి మనకి ఇక్కడ పర్వత ప్రాంతపు అడవులు, మడ అడవులు, ఉష్ణమండల సతతహరిత అడవులు, ఉష్ణమండల ముళ్ళ అడవులు, ఆకురాల్చ అడవులు, ఇవి భారతదేశంలో 5 రకాల అడవులు. సతతహరిత అరణ్యాలు అంటే ఎల్లప్పుడూ కూడా పచ్చిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే కేరళలో ప్రధానంగా ఉంటాయి, అలాగే పశ్చిమ కనుమల్లో ఉంటాయి, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి, ఈశాన్య భారతదేశంలో కూడా ఉంటాయి సతతహరిత అరణ్యాలు. ఇక్కడ ప్రధాన వృక్ష సంపద ఏంటని చెప్పాము, మహాగని, ఎబోని, రోజ్ వుడ్, ఐవరీ వుడ్. ఇక్కడ జంతు సంపద ఎలా ఉంటుందని అంటే ప్రధానంగా అయితే లయన్ టేల్డ్ మకాక్, సింహపు తోక కలిగిన కోతి ఉంటుంది. దీంతో పాటు సరీసృపాలు అలాగే కీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పర్వత ప్రాంత అడవులు. చూడండి పర్వత ప్రాంత అడవులు చూసుకున్నట్లయితే పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చిరుత ఉంటుంది కదమ్మా, ఆ చిరుత లాంటి అడవుల జంతువులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మడ అడవులు, ఇక్కడ చేపలను ఎక్కువగా పెంచడం జరుగుతుంది. మడ అడవులు అంటే శ్వాస వేర్లు కలిగిన అడవులు అనమాట. అంటే సముద్రం నీరు బయటకు వచ్చి అక్కడ పెరిగిన చెట్లని మడ అడవులుగా చెప్తారు. ఉష్ణమండల సతతహరిత చెప్పాము. నెక్స్ట్ ముళ్ళ అడవులు అంటే వర్షపాతం అనేది 70 సెంటీమీటర్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల అక్కడ పొడి వాతావరణం ఉంటుంది. ఆ పొడి వాతావరణంలో పెరిగే చెట్లు బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ. నెక్స్ట్ ఆకురాల్చ అడవులు. ఇక్కడ కూడా ఆకులు ఏంటి చేస్తాయి అంటే బాష్పోత్సేకాన్ని తట్టుకోవడానికి ఆకులు అనేవి రాల్చుతూ ఉంటాయి. అలాంటి అడవుల్ని ఆకురాల్చ అడవులుగా చెప్తారనమాట. అయితే కేరళలో ప్రధానంగా ఉండే వృక్ష సంపద ఏంటి అంటే ఆప్షన్ 3 ఉష్ణమండల సతతహరిత అడవులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది అని అడిగారు. చూడమ్మా ఇక్కడ లోక్సభ ఎన్నికలు మనకి ఇంతవరకు లోక్సభ ఎన్నికలు ఎన్ని టైమ్స్ జరిగాయి అంటే 18 టైమ్స్ జరిగాయమ్మా. అయితే మరి ఈ 18 టైమ్స్ 18 సార్లు జరిగిన వాటిలో ఓటింగ్ శాతం అనేది దేనికి ఎక్కువగా ఎక్కడ నమోదైంది, ఎక్కడ తక్కువ నమోదైంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏంటి అడిగారు, మనకి ఎక్కడ తక్కువ నమోదైంది అని అడిగారు. చూడండి తక్కువ అడిగారు. తక్కువ అనేది 1971లో జరిగిందమ్మా. ఈ 1971
1971లో జరిగింది 5వ లోక్సభ. చూడండి, 1971లో జరిగింది 5వ లోక్సభ. మరి ఇక్కడ ఎంత నమోదైందని అంటే 55.27% నమోదైంది. చూడండి, ఇంతవరకు మనకి 18 లోక్సభలకు ఎన్నికలు జరిగితే అందులో మొదటి లోక్సభ ఏంటి 51-52లో జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలు 51-52లో జరిగాయి. మొదటి అది లోక్సభ. అలాగే మనకి తక్కువ ఎప్పుడు ఓటింగ్ అనేది నమోదైందని అంటే 5వ లోక్సభ 55.27. మరి ఎక్కువ ఎక్కడ అంటే ఎప్పుడు ఏ ఇయర్లో జరిగిందని అంటే మన 2019లో 17th లోక్సభ అయింది కదమ్మా. 2019లో 17వ లోక్సభకి జరిగిన ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ అనేది నమోదైంది. మరి ఇక్కడ ఎంత నమోదైందని అంటే 67.11% అనేది నమోదైంది. చూడండి, మనకి ఎంతవరకు సార్వత్రికలు అనేవి మొట్టమొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1951-52లో జరిగాయి. అలాగే అది అక్కడ మనకి జరిగిన లోక్సభ మొదటి లోక్సభ ఎన్నికలు. అలాగే తక్కువ అనేది ఓటింగ్ అనేది ఎప్పుడు జరిగిందని అంటే 5వ లోక్సభ, అది ఎప్పుడు 1971లో జరిగింది. ఎంత శాతం పోలింగ్ అయిందని అంటే 55.27% పోలింగ్ అయింది. అలాగే ఎక్కువగా ఎక్కడ జరిగిందని అంటే ఇది తక్కువ అమ్మా, ఇది వచ్చేసి ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువ పోలింగ్ ఏ లోక్సభలో జరిగిందని అంటే 2019లో జరిగిన 17వ లోక్సభలో పోలింగ్ అయింది. ఎంత పర్సెంటేజ్ అని అంటే 67.11% అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమర యోధుడు ఎవరని అడిగారు. నిజానికి ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 పొనక కనకమ్మ, నెక్స్ట్ దువ్వూరు సుబ్బమ్మ, కొండ వెంకటప్పయ్య, సరోజిని నాయుడు, వీళ్ళ నలుగురు ఉన్నారు కదా. ఈ నలుగురు కూడా అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందైతే నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే. ఇక్కడ సరోజిని నాయుడు గారు ఉన్నారు కదమ్మా. ఈ సరోజిని నాయుడు గారు వచ్చేసి హైదరాబాద్లో జన్మించారు. అంటే ఒకవేళ ఇప్పుడు విడిపోయిన తర్వాత అడిగితే సరోజిని నాయుడు గారు వస్తారు. ఎందుకంటే ఆవిడది హైదరాబాద్ కాబట్టి జన్మస్థానం హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉంది. చందని అడిగారు కాబట్టి ఇది ఆప్షన్ పెట్టొచ్చు. కానీ మనకి యాడ్ స్కోర్ ఇచ్చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే. ఇక్కడ పొనక కనకమ్మ గారు ఉన్నారు కదా. పొనక కనకమ్మ గారు స్వాతంత్ర సమర యోధురాలే. ఈవిడ వచ్చేసి నెల్లూరు జిల్లాకు చెందినవారమ్మ. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా. అలాగే దువ్వూరు సుబ్బమ్మ గారు వచ్చేసి ఈస్ట్ గోదావరి. అలాగే కొండ వెంకటప్పయ్య ఎందుకమ్మ, ఇతనికి వచ్చేసి దేశభక్త అనే బిరుదు ఉంది. దేశభక్త కొండ వెంకటప్పయ్య అంటారు. ఇతను వచ్చేసి గుంటూరు జిల్లాకి చెందినవారమ్మ. గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఈవిడ కూడా మనకి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోలేదు కాబట్టి హైదరాబాద్ లో జన్మించారు కాబట్టి ఈవిడిని కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన స్వాతంత్ర సమరయోధులుగానే చెప్తారమ్మా. ఈ సరోజిని నాయుడు గారు చెప్పాలంటే ఆవిడ వచ్చేసి భారత కోకిలుగా బిరుదు పొందారు. నైటింగేల్ ఆఫ్ ఇండియన్స్ అంటారు. అలాగే భారతదేశంలో ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా వర్క్ చేసిన ఫస్ట్ ఉమెన్ ఎవరన్స్ అంటే ఇండియన్ ఉమెన్ ఎవరన్స్ అంటే సరోజిని నాయుడు. అలా కాకుండా ఐఎన్సీకి వర్క్ చేసిన ఫస్ట్ ఉమెన్ అయితే అనిబిసెంట్ గారు ఉంటారు. 1917లో జరిగిన ఐఎన్సీకి ఆవిడ అటెండ్ అవుతారు, అంటే లీడర్గా ఉంటారు, ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత 1925లో కాన్పూర్లో జరిగిన ఐఎన్సీ మీటింగ్కి ఇండియా నుంచి ఐఎన్సీకి లీడర్ అయిన ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ లేడీ ఎవరన్స్ అంటే సరోజిని నాయుడు గారు ఉంటారమ్మా. ఈవిడిది February 13th బర్త్డే కాబట్టి నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు సరోజిని నాయుడు గారి గురించి. ఇదమ్మా. నెక్స్ట్ చెప్పుకోవాలంటే చాలా ఉంది. రిమైనింగ్ తర్వాత అలా చూద్దాం. నెక్స్ట్ కింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలని గుర్తించండి. చూడండి, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 బుధుడు, అంగారకుడు. ఆప్షన్ 2 శుక్రుడు, వరుణుడు. ఆప్షన్ 3 బుధుడు, శుక్రుడు. ఆప్షన్ 4 యురేనస్, అంగారకుడు. మనకి ఈ సౌర వ్యవస్థలో సూర్యుడు అనేవాడు ప్రధాన కేంద్రంగా ఉంటాడమ్మా. సూర్యుడు అనేవాడు ప్రధాన కేంద్రంగా ఉండి సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఇవన్నీ ఉపగ్రహాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మరి ఈ సౌర వ్యవస్థలో మొత్తంగా మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. అవి ఏంటి? ఫస్ట్ 1 ఆర్డర్లు చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 వచ్చేసి బుధుడు, ఆ తర్వాత నుంచి శుక్రుడు, 3rd ప్లేస్ లో భూమి, 4th ప్లేస్ కి వచ్చేసరికి అంగారకుడు ఉంటారు, 5th ప్లేస్ లో బృహస్పతి, 6th శని, 7th ప్లేస్ వచ్చేసి యురేనస్, 8th ప్లేస్ వచ్చేసి నెప్ట్యూన్ అని ఒకసారి రాస్తాను చూడండి. ఇవి ఆర్డర్ అమ్మా, పరిమాణం కాదు. ఆర్డర్ అంటే సూర్యుని నుంచి ఎంత దూరంలో ఉన్నాయి అనేది ఆర్డరు. ఫస్ట్ 1 సూర్యునికి అతి దగ్గరగా గల గ్రహం ఏది? బుధుడు. ఆ బుధుడు తర్వాత ఎవరు ఉంటారని అంటే శుక్రుడు ఉంటారమ్మా. బుధుడు, శుక్రుడు. ఆ తర్వాత 3rd ప్లేస్లో మన భూమి, మనం నివసించే భూమి ఉంటుంది. అలాగే 4th ప్లేస్లో అంగారకుడు ఉంటారమ్మా. అంగారకుడు.
అంగారకుడిని కుజుడు అనే పేరుతో కూడా పిలుస్తారు, కుజుడు. 5th వన్ వచ్చేసి బృహస్పతి. ఇంకొకటి ఏంటంటే గురుడుగా పిలుస్తారు ఈ బృహస్పతిని. 2 పేర్లు తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి శని. 7th వన్ వచ్చేసి యురేనస్. 8th వన్ వచ్చేసి నెప్ట్యూన్. మనకి 2006 ముందు వరకు కూడా 9 గ్రహాలు ఉండేవి. అందులో చివరిది ఏంటంటే ప్లూటో గ్రహం అనమాట. అదేం చేస్తుందంటే అది ఒక స్థిరమైన కక్షలో తిరగకుండా పిచ్చి పిచ్చిగా తిరిగేస్తుంది అనమాట. ఒక నిర్దిష్టమైన కక్షలో తిరగకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిరిగేస్తుందని చెప్పేసి అది ఒక పిచ్చి గ్రహంగా, డ్వార్ఫ్ ప్లానెట్ గా ఐఎంయు వారు గుర్తించేసి దాని నుంచి తీసేశారమ్మా. తీసేసి ఐఏయు వారు తీసేశారు. 2006లో ప్లూటో గ్రహాల హోదా నుంచి తొలగించేశారు. మనకి వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మనకి సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏది అంటే బుధుడు. దూరంగా ఉండే గ్రహం ఏది నెప్ట్యూన్. ఇందులో పరిమాణంలో అతి పెద్ద గ్రహము ఏది అంటే బృహస్పతి. పరిమాణంలో చిన్న గ్రహం ఏది అంటే బుధుడు. ఇది సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము, అలాగే సైజులో కూడా చిన్నదనమాట. నెక్స్ట్ భూమి అనేది సైజులో మనకి అది 5th ప్లేస్లో ఉంటుందమ్మా. సో డిస్టెన్స్లో అయితే 3rd ప్లేస్, సైజులో అయితే 5th ప్లేస్. ఈ 4 ఉంటాయి కదా, అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4ంటిని ఏమంటారంటే అంతర్గ్రహాలు అంటారు. చూడండి, సూర్యునికి దగ్గరగా ఉంటాయి, వీటిని అంతర్గ్రహాలు అంటారు. ఇవి ఏంటంటే ఎక్కువగా రాళ్లతో నిండి ఉంటాయమ్మా. రాకీ ప్లానెట్స్ అంటారు, టెరెస్ట్రియన్ ప్లానెట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఉంది కదా, ఈ 4ంటిని ఏమంటారు అంటే బాహ్య గ్రహాలు అంటారు. చూడండి, ఈ 4 ఏంటని అంటారంటే బాహ్య గ్రహాలు అంటారు. అన్నిటికంటే పెద్దది ఎంచి బృహస్పతి, తర్వాత పెద్దది శని, తర్వాత పెద్దది యురేనస్, తర్వాత పెద్దది నెప్ట్యూన్, ఆ తర్వాత 5th ప్లేస్లో భూమి ఉంటుందమ్మా. ఆ తర్వాత ఎంచి అంగారకుడు, ఆ తర్వాత శుక్రుడు, లాస్ట్లో బుధుడు. మరి ఇలాంటి అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు ఉన్నాయి కదా, ఈ అంతర్గ్రహాలకి బాహ్య గ్రహాలకి మధ్యలో మనకి ఆస్టరాయిడ్స్ ఉంటాయి, గ్రహ శకలాలు అంటారనమాట వాటిని. ఈ ఆస్టరాయిడ్స్ ఉంటాయి ఈ అంగారకుడికి, బృహస్పతికి. వీటికి మధ్యలో ఏముంటాయి, అంతర్గ్రహాలకి బాహ్య గ్రహాలకి మధ్యలోనూ మనకి ఆస్టరాయిడ్స్ ఉంటాయి. ఆస్టరాయిడ్స్ అంటారు, వీటిని గ్రహ శకలాలుగా పిలుస్తారనమాట. అలాగే ఇక్కడ చూడండి, మనకి వీటికి మూన్స్ చూసుకున్నట్లయితే అంటే శాటిలైట్స్ అంటారు. ఉపగ్రహాలు అయితే బుధుడికి, శుక్రుడికి ఎలాంటి ఉపగ్రహాలు ఉండవమ్మా. ఈ 2ంటికి కూడా 0 ఉంటాయి. అలాగే భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు, ఒకే ఒక ఉపగ్రహం ఉంటుంది. అలాగే అంగారకుడు ఉంది కదమ్మా, అంగారకుడికి వచ్చేసి 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఓకేనా, అంగారకుడికి ఎన్ని ఉంటాయమ్మా, 2 ఉంటాయి. అది ఫోబోస్ అండ్ డెమోస్ అంటారు. అన్నిటికంటే ఎక్కువగా శని గ్రహానికి ఉంటాయి. శని గ్రహానికి 146 అని మెన్షన్ చేశారు. కాకపోతే 146 కూడా అఫీషియల్ గా కాదు. అన్నిటికంటే ఎక్కువ ఉపగ్రహాలు దేనికి ఉంటాయి అంటే శని గ్రహానికి ఉంటాయి. నెప్ట్యూన్కి వచ్చేసి ఒక్కొక్కసారి 13 అన్నారు, ఒక్కొక్కసారి 14 అన్నారు. చూడండి, నెప్ట్యూన్కి వచ్చేసి 14, 13 ఉపగ్రహాలు ఉంటాయి. బృహస్పతికి ఏమో 27 ఉంటాయి. గురుడికి, శనికి అయితే 146 ఉంటాయి. అన్నిటికంటే శని గ్రహం అనేది అందమైన గ్రహం. ఎందుకంటే దీని చుట్టూ కూడా అందమైన వలయాలు ఉంటాయి అనమాట. ఈ వలయాలను కలిగి ఉండడం వలన ఈ శని గ్రహాన్ని ఏమంటారంటే అందమైన గ్రహంగా పిలుస్తారు. ఇందులో అన్నిటికంటే వేడిగా ఉండే గ్రహం, హాటెస్ట్ ప్లానెట్ ఏది అంటే శుక్రుడు. ఈ గ్రహాలన్నిటికంటే కూడా ఎక్కువగా వేడిగా ఉండే గ్రహం ఏది, శుక్రుడు. ఈ శుక్ర గ్రహాన్ని సంధ్యతార, ఉదయతార, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు ఈ శుక్ర గ్రహాన్ని. అయితే మనకి ఇక్కడ ఏం అడిగారు, కింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు అన్నారు కదమ్మా. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటి, బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు, శుక్రుడు ఎక్కడుంది మనకి, ఆప్షన్ 3లో ఉంది. ఈ బుధుడు, శుక్రుడు, ఈ 2ంటికి కూడా ఉపగ్రహాలు అనేవి లేవు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే చూడండి, శుక్రుడు ఉందా, శుక్రుడును ఈ యురేనస్ ఉంది కదమ్మా, ఈ 2 కూడా డైరెక్షన్ లో ఒకేలా తిరుగుతాయి అనమాట. ఎలా అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతాయి, తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. రిమైనింగ్ 6 ఉన్నాయి కదమ్మా గ్రహాలు, అవన్నీ మిగతా 6 కూడా. ఈ 6 గ్రహాలు ఏంటంటే పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంటాయి. 2 అంటే ఈ శుక్రుడును యురేనస్ మాత్రమే ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్ లో తిరుగుతాయి. రిమైనింగ్ 6 ప్లానెట్స్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ కి తిరుగుతాయి. ఈ శుక్రుడు ఉన్నారు కదా, ఈ శుక్రుడినేమో భూమికి
ట్విన్ ప్లానెట్ అంటే కవల గ్రహంగా పిలుస్తారు. అలాగే యురేనస్ ఉంది కదా, యురేనస్ వచ్చేసి నెప్ట్యూన్కి ట్విన్ ప్లానెట్గా పిలుస్తారమ్మా. అయితే ఇక్కడ మనకి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటి? బుధుడు, శుక్రుడు, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో అత్యధిక కాలం పాలించిన రాజవంశం ఏది? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 బానిస రాజవంశం, ఆప్షన్ 2 తుగ్లక్ రాజవంశం, ఆప్షన్ 3 లోడీ రాజవంశం, ఆప్షన్ 4 ఖిల్జీ రాజవంశం. ఇక్కడ చూడండి, ఢిల్లీ సుల్తాన్. యాక్చువల్గా ఢిల్లీని పరిపాలించిన వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అమ్మ. ఆ ముస్లిం లాంగ్వేజ్లో వాళ్ళు ఏంటంటే సుల్తాన్ అంటే రాజ్యం. ఈ రాజ్యాన్ని మరి ఎవరు పరిపాలించారు, అత్యధిక కాలం ఎవరు పరిపాలించారు ఒకసారి చూద్దాం. ఈ ఢిల్లీకి మనకు మధ్యయుగ భారతదేశంలో మహమ్మద్ గోరీ అనేది వస్తాడు. మహమ్మద్ గోరీ వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్తో మొదటి తరం యుద్ధం 1191లో చేస్తారు. అలాగే 1192లో రెండవ తరం యుద్ధం చేస్తారు. ఈ రెండవ తరం యుద్ధం చేసిన తర్వాత గోరీ గెలిచేసి తన ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ను తన రాజ్య ప్రతినిధిగా ఉంచుతారు. తన రాజ్య ప్రతినిధిగా ఉంచేసి 1206లో మహమ్మద్ గోరీది ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో అతను చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు కదా, మా కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి నిజానికి ఒక బానిస అనమాట. అంటే అతను చిన్నప్పుడు ఒక వ్యాపారి అతను తీసుకొచ్చేసి పెంచుతారు. ఆ తర్వాత అతని నుంచి ఆ వ్యాపారి దగ్గర, అదే కుతుబుద్దీన్ ఐబక్ వ్యాపారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఈ మహమ్మద్ గోరీ ఆస్థానంలో ఒక సైనికుడిగా చేరుతారు. తన యొక్క ప్రతిభా పాఠవాలతో సైనికుడి పదవి నుంచి అలాగే రాజ్య ప్రతినిధి పదవి వరకు కూడా తిను అంచెలంచెలుగా పైకి ఎదుగుతారనమాట. అంటే మహమ్మద్ గోరీకి తిను నమ్మకస్తుడిగా ఉంటారు కుతుబుద్దీన్ ఐబక్. అయితే కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడైతే చనిపోయారు, మహమ్మద్ గోరీ ఎప్పుడైతే చనిపోయారో అతనికి వారసులు ఎవరు లేరనమాట. వారసులు ఎవరు లేకపోవడం వల్ల ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తారు, తనేమో ఇక భారతదేశంలో ఉన్న పరిపాలన చేయాలని చెప్పేసి కొత్తగా బానిస వంశాన్ని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అతనికి ఊరు పేరు ఏం లేదు, అతను ఒక బానిస కాబట్టి అతని నుంచి బానిస వంశం పేరుతో ఢిల్లీ సల్తానేట్ని స్టార్ట్ చేస్తారనమాట. 1206లో మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత 1206లో తను ఏం చేస్తారంటే లాహోర్ను రాజధానిగా చేసుకొని బానిస వంశాన్ని స్థాపిస్తారమ్మా. మొత్తం ఢిల్లీని ఎన్ని రాజవంశాలు పరిపాలిస్తాయంటే మొత్తం 5 రాజవంశాలు పరిపాలిస్తాయి. ఇక్కడ నేను రాస్తాను చూడండి, అంటే ఆర్డర్లో ఉండాలి కాబట్టి. మొదటిది ఏంటి? బానిస వంశము. ఇది ఎప్పుడు అంటే 1206లో స్టార్ట్ అవుతుందమ్మా. 1206లో స్టార్ట్ అయ్యి 1290 వరకు ఉంటుంది, 1290 వరకు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఖిల్జీ వంశము. ఖిల్జీ వంశము ఇది వచ్చేసి 1290లో స్టార్ట్ అయ్యి 1320 వరకు ఉంటుంది. 1206లో వచ్చి 1290లో అయిపోయింది కదా వంశము. అంటే ఎన్ని ఇయర్స్? ఇది 84 ఇయర్స్. మరి ఇది ఎన్ని ఇయర్స్? 30 ఇయర్స్. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసి తుగ్లక్ వంశము. ఇది ఎప్పుడంటే 1320 నుంచి 1414 వరకు ఉంటుందమ్మా. అంటే ఇది ఎన్ని? దగ్గర 94 ఇయర్స్ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సయ్యద్ వంశం. ఇది 1414 నుంచి 1451 వరకు, అంటే 37 ఇయర్స్. లాస్ట్ అవది లోడీ వంశం అనమాట. లోడీ వంశం వచ్చేసి 1451 నుంచి 1526 వరకు ఉంటుంది. ఇది ఏంటంటే మొత్తం దీనికి 1451 నుంచి 1521 కదా, అంటే 75 ఇయర్స్ అనమాట. అంటే చూడండి, ఇది అండి ఫస్ట్ బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తారు. లాహోర్ను రాజధానిగా పరిపాలించి 1206లో వచ్చి ఈ బానిస వంశం అనేది 1290 వరకు ఉంటుంది. చూడండి, బానిస వంశ స్థాపకుడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈ బానిస వంశాన్ని ముమ్లాక్ వంశం అని కూడా అంటారమ్మా. ముమ్లాక్ అంటే అర్థం బానిస అని అర్థం అనమాట. ఈ ముమ్లాక్ వంశాన్ని బానిస వంశం అని అంటారు. అలాగే ఇది ఎప్పుడంటే 1206 నుంచి 1290 వరకు ఉంటుంది. ఈ బానిస వంశంలో గొప్పవాడు ఎవరు అంటే బాల్బన్ గా పేర్కొంటారమ్మా. చూడండి, ఈ బానిస వంశం స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్. ఇందులో గొప్పవాడైతే బాల్బను, చివరివాడు వచ్చేసి
కైకబాదు 1206 నుంచి 90 వరకు 84 ఇయర్స్ వీళ్ళు రూల్ చేస్తారమ్మా బానిస వంశం. అలాగే బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం ఉంటుంది. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరన్స్ అంటే ఘియాజుద్దీన్ ఖిల్జీ అంటారు. ఈ ఖిల్జీ వంశంలో గొప్పవాడు ఎవరన్స్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఖిల్జీ వంశంలోనే కాక ఈ ఢిల్లీ సుల్తాన్లందరికంటే కూడా గొప్పవాడిగా పేరు పొందారు అల్లావుద్దీన్ ఖిల్జీ. 1290 నుంచి 1320 వరకు అంటే 30 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి తుగ్లక్ అమ్మ. తుగ్లక్ వంశము 1320 నుంచి 1414 వరకు అంటే 94 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సయ్యద్ వంశము 1414 నుంచి 1451 వరకు 37 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ లోడీ వంశము 1451 నుంచి 1526 వరకు 75 ఇయర్స్ ఉంటుంది. 1526లో ఇబ్రహీం లోడీ చివరి వాడమ్మ లోడీ వంశంలో లోడీ వంశాన్ని స్థాపించింది బహుల్ లోడీ. గొప్పవాడు సికిందర్ లోడీ, చివరివాడు ఇబ్రహీం లోడీ. అలాగే సయ్యద్ వంశం ఉంది కదా, సయ్యద్ వంశాన్ని ఖిజిర్ ఖాన్ స్థాపిస్తారమ్మా. ఖిజిర్ ఖాన్ వచ్చేసి యాక్చువల్గా మనకి 1398లో అంటే వీళ్ళ పీరియడ్లోనే నాదిర్ షా అంటే నసీరుద్దీన్ మహమ్మద్ షా కాలంలో భారతదేశానికి తైమూర్ వచ్చేసి దండయాత్ర చేస్తారు 1398లో. ఆ తైమూర్ యొక్క రాజ్య ప్రతినిధి ఖిజిర్ ఖాన్. ఈ ఖిజిర్ ఖాన్ నుంచి సయ్యద్ వంశాన్ని స్థాపిస్తారు. ఈ సయ్యద్ వంశం స్థాపించిన ఖిజిర్ ఖాన్ వచ్చేసి తను పరిపాలన చేసినంత కాలం కూడా ఒక రాజ్య ప్రతినిధిగా ఉంటాడు, కానీ అంటే తనకు తను సుల్తాన్గా ప్రకటించుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా సుల్తాన్గా పరిపాలన చేయడు. తైమూర్ యొక్క రాజ్య ప్రతినిధిగానే తన జీవితాంత పరిపాలనలో కొనసాగుతారు. అలాగే లోడీ వంశంలో చివరి వాడిని ఇబ్రహీం లోడీని ఓడించేసి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం చేసేసి అప్పుడు మళ్ళీ మొఘల్ సామ్రాజ్యం అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి బానిస వంశం ఎన్ని 84 ఇయర్స్ ఉంది. అలాగే ఖిల్జీ వంశం అనేది 30 ఇయర్స్ ఉంది. అలాగే తుగ్లక్ వంశం అనేది 94 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ సయ్యద్ వంశం అనేది 37 ఇయర్స్ ఉంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి లోడీ వంశం అనేది 75 ఇయర్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం అడిగారు, అత్యధిక కాలం పాలించిన రాజ్యవంశం ఏది అని అడిగారు. అంటే అత్యధిక కాలం ఎంతమ్మా 94 ఇయర్స్ ఎవరు పరిపాలించారు, తుగ్లక్ వంశము పరిపాలించింది. ఈ తుగ్లక్ వంశంలో గొప్పవాడు ఎవరని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. నిజానికి ఇతను పిచ్చి తుగ్లక్గా కూడా పేర్కొంటారు. అంటే ఇతను చేయాల్సిన పనులు అనేవి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రజలకు మంచి చేస్తానని అనుకుంటారు, కానీ కొన్ని అనుకోని కారణాల వలన ప్రకృతి వైపరీత్యాల వలన అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అతని పిచ్చి తుగ్లక్గా వ్యవహరిస్తారు. నిజానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా గొప్ప పండితుడు కూడా అనమాట. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో సతీ సాగమనం ఉంది కదమ్మా, సతీ సాగమనం రద్దు చేయడానికి కూడా ఇతను కృషి చేస్తారనమాట. నెక్స్ట్ అన్నిటికంటే తక్కువ ఏది అంటే ఖిల్జీ వంశం అమ్మ, తక్కువ 30 ఇయర్స్. దీని ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ ఏంటి తుగ్లక్ వంశం అంటే 3. ఆ తర్వాత ఎవరున్నారు బానిస వంశం 3-1. ఆ తర్వాత ఎవరున్నారు లోడీ వంశం 75 ఇయర్స్ అనమాట. 75 ఇయర్స్ అంటే 5. ఆ తర్వాత ఎవరున్నారు సయ్యద్ వంశం 37 ఇయర్స్ అనమాట 4. లాస్ట్కి ఎవరున్నారమ్మా ఖిల్జీ వంశం 2. అంటే ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్ వంశము, తక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీ వంశము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అని అడిగారు. చూడండి, భౌతిక పెట్టుబడి అంటే నేల, యంత్రాలు, రసాయనాలు, నిల్వ. ఇక్కడ భౌతిక పెట్టుబడి అంటే నేల, యంత్రాలు, రసాయనాలు, నిల్వ అనేవి భౌతిక పెట్టుబడి కిందకి రావు. భౌతిక పెట్టుబడి అంటే ఏంటంటే నేల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. చూడండి, సింధులోయ నాగరికత ఉంది కదమ్మా, భారతదేశంలో వెలిసిల్లిన మొట్టమొదటి నాగరికత ఏదని అంటే ఈ సింధులోయ నాగరికత. దీనికి హరప్పా నాగరికత అని కూడా పేరుంది. ప్రపంచంలో అయితే ఇది 3వ నాగరికత, మన భారతదేశంలో అయితే మొదటి నాగరికత. ఇలాంటి సింధులోయ నాగరికతలో కొన్ని నగరాలు అనేవి బయటపడ్డాయి. ఆ నగరాల్లో కూడా కొన్ని ప్రదేశాలు, కొన్ని వస్తువులు అనేటువంటివి కూడా మనకి బయటపడ్డాయి. చూడండి, మన ఇక్కడ ఏంటి అడిగారు, స్నానవాటిక, గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది అని అన్నారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 లోతాల్, ఆప్షన్ 2 హరప్పా, ఆప్షన్ 3 ధోలవీరా, ఆప్షన్ 4 మొహంజోదారో. మనకి స్నానవాటిక అనేది ఎక్కడ బయటపడింది అంటే ఆప్షన్ 4 మొహంజోదారోలో బయటపడిందమ్మా. ఈ మొహంజోదారో అనేది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. ఈ మొహంజోదారో ఎక్కడుంది, పాకిస్తాన్లో ఉంది. ఈ మొహంజోదారో అంటే ఏంటంటే సింధీ భాషలో మృతుల దెబ్బ అని అర్థం. చూడండి, మొహంజోదారో అంటే ఏంటమ్మా మృతుల దెబ్బ అని అర్థం.
మృతుల దిబ్బ అని అంటారు. అంటే దీనికి అనేక సార్లు వరదలు వచ్చి నగరం కొట్టుకుపోయిందని చెప్తారు. మొహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ. ఇది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. అలాగే లోతాల్ అనేది ఎక్కడ ఉందని అంటే గుజరాత్లో ఉంది. లోతాల్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. మరి ఈ లోతాల్ అంటే అర్థం ఏంటని అంటే ఇది కూడా గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అనే అర్థం అనమాట. దీనికి కూడా లోతాల్ అంటే దీనికి కూడా సింధీ భాషలో అది గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అనే అర్థం. అలాగే లోతాల్ అనేది బొగోవా నది ఒడ్డున ఉందమ్మా. బొగోవా నది ఒడ్డున ఉంది. ఈ హరప్పా ఉంది కదా, హరప్పా వచ్చేసి పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంటుంది. పంజాబ్లో ఉంటుంది. ధోలవీర ఉంది కదా, ధోలవీర కూడా గుజరాత్లోనే ఉంది. చూడండి, లోతాల్ గుజరాత్లోనే ఉంది, ధోలవీర గుజరాత్లోనే ఉంది, హరప్పా అనేది పంజాబ్ పాకిస్తాన్లో ఉంది. ఈ మొహంజోదారో కూడా పంజాబ్లోని పాకిస్తాన్లోనే ఉంది. ఈ లోతాల్ అనేది ఏంటంటే ఒక ఓడరేవ్ అనమాట. అప్పట్లో హిందూ ప్రజలు ఎక్కువగా వ్యాపారాలు ఎక్కడి నుంచి చేసేవారని అంటే ఈ లోతాల్ ఓడరేవ్ నుంచే వ్యాపారాలు అనేవి కూడా నడిపించేవారు. అలాగే హరప్పా ఉంది కదా, హరప్పా వచ్చేసి ఇక్కడ ధాన్యాగారం, అతిపెద్ద ధాన్యాగారం లభించిందమ్మా. అందుకే దీన్ని ధాన్యాగారాల నగరంగా పేర్కొంటారు హరప్పా. హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉందన్నమాట. రావి నది ఒడ్డున ఉంది. అలాగే ధోలవీర గుజరాత్లో ఉంది. ఇది ఏ నది ఒడ్డున లేదు. అలాగే మొహంజోదారో వచ్చేసి సింధు నది ఒడ్డున ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది మొహంజోదారో కూడా. ఇది వచ్చేసి సింధు నది ఒడ్డున ఉంది. ఇక్కడ మహాస్నాన వాటిక అనేది లభించింది. ఆ స్నాన వాటిక ఏంటంటే సింధు ప్రజల కాలంలో ఏవైనా ఉత్సవాలు అలా జరిగాయి అనుకోండి, పండుగలు ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ లేడీస్ జెంట్స్ అందరూ కలిపి ఒకేసారి అక్కడికి వెళ్ళి పుణ్య స్నానాలు చేసేవాళ్ళంట. ఈ మహాస్నాన వాటిక యొక్క గొప్పతనం ఏంటంటే మనకు కావాల్సినప్పుడు వేడి నీళ్ళతో కూడా స్నానం చేసే సౌకర్యం కూడా ఈ మహాస్నాన వాటికలో ఉందంట. మరి అలాంటి మహాస్నాన వాటిక ఎక్కడ లభించిందని అంటే మొహంజోదారోలో లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. చూడండి, మార్కోపోలో అనే అతను ఒక యాత్రికుడు అన్నమాట. ఈ మార్కోపోలోది ఇటలీలోని వెనిస్ నగరం. ఇతను వచ్చేసి రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడానికి వస్తాడు. ఇతను వచ్చేసి ద ట్రావెల్స్ అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు మార్కోపోలో. అయితే ఈ బిల్లముడు, సింఘన, తైలపుడు, కులశేఖరుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏంటంటే ఈ కాకతీయ సామ్రాజ్యానికి కాంటెంపరీగా ఉండే రాజ్యాల తాలూకా రాజులు అనమాట. వీళ్ళు అంటే సమకాలీన రాజులు. ఈ బిల్లముడు వచ్చేసి యాదవ రాజ్యానికి సంబంధించిన వాడు. అలాగే యాదవ రాజ్య స్థాపకుడు కూడా. అలాగే యాదవుల్లో గొప్పవాడు ఎవరని అంటే సింఘనుడమ్మ. తైలపుడు వచ్చేసి కళ్యాణి చాళుక్యులు. చూడండి, కాకతీయ సామ్రాజ్యం ఉందా, కాకతీయ సామ్రాజ్యానికి కాంటెంపరీగా యాదవులు ఉంటారు, హోయసాలు ఉంటారు, అలాగే పాండ్యులు కూడా ఉంటారమ్మా. ఈ కళ్యాణి చాళుక్యులు కూడా ఉంటారు. చూడండి, కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసాలు, పాండ్యులు వీళ్ళ నలుగురు కూడా అంటే కాకతీయ రాజ్యానికి కాంటెంపరీ సమకాలీనులుగా ఉన్నారు. కాకతీయ రాజ్యంలోని రుద్రమదేవి ఆస్థానానికి ఈ మార్కోపోలో వస్తారు. మార్కోపోలో వచ్చి అక్కడే ద ట్రావెల్స్ అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. అక్కడి నుంచి ఇతను కులశేఖరుడు అంటే చూడండి, పాండ్యరాజు అయిన కులశేఖరుడు ఆస్థానానికి వచ్చి ఇతనేమో శ్రీలంక వరకు పరిపాలించాడు, రాజ్యాన్ని అంటే జయించాడని చెప్పేసి అతను తన గ్రంథంలో రాస్తాడనమాట. అంటే కులశేఖరుడు పాండ్యుల్లో గొప్పవాడు, అంటే పాండ్యుల్లో గొప్పవాడు నెడుంజలి అని కూడా ఉన్నారు. అలాగే ఇతను పాండ్యుల్లో గొప్పవాడు కులశేఖరుడు అని చెప్పేసి అతన్ని మార్కోపోలో ప్రశంసించడం జరిగింది. అలాంటి ఈ పాండ్యుల యొక్క రాజధాని మధురై. చూడండి, పాండ్యుల యొక్క రాజధాని ఏంటమ్మా? మధురై. ఈ బిల్లముడు యాదవుల యొక్క యాదవ రాజ్యం యొక్క స్థాపకుడు కదమ్మా. యాదవుల యొక్క అంటే రాజధాని వచ్చేసి దేవగిరి. యాదవులది అయితే దేవగిరి. సింగరుడు అనేవాడు గొప్పవాడు. తైలపుడు వచ్చేసి కళ్యాణి చాళుక్యులకి సంబంధించిన వాడమ్మా. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? చూడండి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని శాఖలను ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ తన క్యాబినెట్ని ఏర్పరచుకున్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయితే అతని యొక్క శాఖలో ఉండే మంత్రులు కొంతమంది చూద్దాము. మొట్టమొదటి అది భారతదేశానికి మొదటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరున్నారని అంటే ఆప్షన్ 1 అయితే జాన్ మతాయ్, ఆప్షన్ 2 జగజ్జీవన్ రామ్, ఆప్షన్ 3 బల్దేవ్ సింగ్, ఆప్షన్ 4 రాజ్కుమారి అమృత్ కౌర్. వీళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని అంటే రాజ్కుమారి అమృత్ కౌర్. ఈవిడ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే జాన్ మతాయ్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ రైల్వే మినిస్టర్గా ఉన్నారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా మంత్రిగా కూడా ఉన్నారు. రైల్వే శాఖకు సంబంధించిన అతను.
అలాగే జగజ్జీవన్ రామ్ ఉన్నారు కదమ్మా, ఇతను వచ్చేసి కార్మిక శాఖకు సంబంధించిన వారు. జగజ్జీవన్ రామ్ అయితే కార్మిక శాఖకు సంబంధించిన వారు. బాల్దేవ్ సింగ్ వచ్చేసి రక్షణ శాఖ అమ్మ. బాల్దేవ్ సింగ్ వచ్చేసి రక్షణ శాఖ. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అతని యొక్క క్యాబినెట్లో ఉండి కొంత మినిస్టర్లు జాన్ మతాయ్ రైల్వే శాఖకు చెందినవారు. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖకు చెందినవారు. నెక్స్ట్ బాల్దేవ్ సింగ్ వచ్చేసి రక్షణ శాఖకు చెందినవారు. రాజ్ కుమార్ అమృత్ కౌర్ వచ్చేసి భారతదేశానికి మొదట ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇవి మనకి EVSలో 24 బిట్స్ కంటెంట్కి సంబంధించినవమ్మా. ఈ వీడియోతో ఈ బిట్స్ అన్ని అయిపోయి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో, అంటే ఇది 6th మార్నింగ్ సెషన్లో జరిగిన బిట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో 6th ఆఫ్టర్నూన్ జరిగిన బిట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మేడం అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఎవరీవన్.